శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఇందులో మూడు భాగాలు ఉన్నాయి. మీరు అక్కడ చూస్తే ప్రొఫెస్, ప్రాక్టీస్ అండ్ ప్రొపగేట్. ఈ మూడు విషయాల మీద నేను కొంచెం విశ్లేషిస్తాను. ఫస్ట్ ఈజ్ ప్రొఫెస్, అంటే హిందువులుగా జీవించే హక్కు ఉందా ఈ భారతదేశంలో? హిందువులుగా జీవించే హక్కు ఉందా లేదా అని. ఎక్కడైతే హిందువులు అధిక సంఖ్యాకులుగా ఉంటారో, మెజారిటీగా ఉంటారో అక్కడ సమస్య లేదు. కానీ సమస్య ఎక్కడ వస్తుందంటే, ఎక్కడైతే హిందువులు అల్పసంఖ్యాకులు అవుతారో, ఎక్కడైతే హిందువులు మైనారిటీలు అవుతారో అక్కడ ఉందా లేదా అనేది దట్ ఈస్ అ లిట్మస్ టెస్ట్. ఇప్పుడు మన ఉదాహరణకి హిందువులు మెజారిటీ ఉన్న దగ్గర క్రిస్టియన్లు ఉండగలుగుతున్నారా, ముస్లింలు ఉండగలుగుతున్నారా అనేది లిట్మస్ టెస్ట్. అలాగే ముస్లింలు అధిక మెజారిటీగా ఉన్న దగ్గర, లేకపోతే క్రైస్తవులు మెజారిటీగా ఉన్న దగ్గర హిందువులు ఉండగలుగుతున్నారా అనేది కూడా లిట్మస్ టెస్ట్. సో ఈ టెస్ట్ ప్రకారము కాశ్మీర్లో మనకి స్వాతంత్రం వచ్చినప్పుడు కాశ్మీర్లో 21% హిందువులు ఉన్నారు, అంటే కాశ్మీర్ వ్యాలీలో. ఈనాడు 21 మంది కూడా లేరు. ఇప్పుడు ఒక్కళ్ళు కూడా లేరు. అక్కడ కాశ్మీర్ వ్యాలీలో ఒక్క హిందూ అనేవాడు కూడా లేడు. 1990 ఆ తర్వాత మళ్ళీ కొన్ని ఇంకో రెండో ఫేజ్లో మొత్తము హిందువులందరినీ తరిమేశారు. ఒక మారణ హోమం లాగా జరిగింది. మన కేంద్ర ప్రభుత్వాలు, రాష్ట్ర ప్రభుత్వాలు, సుప్రీంకోర్టులు, ప్రధాన న్యాయమూర్తులు, హైకోర్టులు అందరూ నిమ్మకు నీరెత్తినట్టు, వాళ్ళు ఏమీ జరగనట్టు కూడా కూర్చున్నారు. అయితే ఇది మరి మన రాజ్యాంగం ఇచ్చిన హక్కే కదా. హిందువులుగా బతకవచ్చు, క్రైస్తవులుగా బతకవచ్చు, ముస్లింలుగా బ్రతకవచ్చు భారతదేశ భూభాగంలో ఎక్కడైనా కానీ. మరి కాశ్మీర్లో అక్కడ అల్పసంఖ్యాకులైన హిందువులని వాళ్ళ మీద మారణహోమం జరుగుతుంటే ఈ రాజ్యాంగ వ్యవస్థ మరి ఆ హక్కుని ఎందుకు రక్షించలేదు, హిందువుల హక్కును? ఇది ప్రశ్న. రెండవది నాగాలాండ్. మొన్న ఒక 7-8 నెలల క్రితము జ్యోతిర్మఠ్ శంకరాచార్యుల వారు, అవిముక్తేశ్వరానంద సరస్వతి గారు గోహత్య నివారణ కోసము దేశమంతా తిరిగారు. ఆయన ప్రతి రాష్ట్ర రాజధానికి వెళ్ళి అక్కడ మీటింగ్ పెట్టి గోహత్యని మనం నిషేధించాలి, ఎందుకంటే గోవు మనకి పవిత్ర అది సో కాబట్టి ఆయన నాగాలాండ్ వెళ్ళడానికి అక్కడ నుంచి ఫ్లైట్లో వెళ్తే ఆయన విమానాన్ని అక్కడ దిగనీయలే. రెండవది, రాష్ట్ర ప్రభుత్వం ఒక ఆర్డర్ ఇష్యూ చేసింది, ఇక్కడ దిగడానికి వీలు లేదు, ఒకవేళ ఆయన వేరే దారిలో ఏమైనా వచ్చినా కానీ ఎలాంటి మీటింగ్లు కూడా ఇక్కడ పెట్టడానికి వీలు లేదని నాగాలాండ్ ప్రభుత్వం, హోమ్ డిపార్ట్మెంటు దానికి ఆర్డర్ ఇష్యూ చేసింది. అక్కడ స్వామివారు వెళ్ళింది వేరే రాజకీయ కార్యక్రమాలు కానీ, లేకపోతే ఏదన్నా ఉద్రిక్త వాతావరణం సృష్టించిన, అక్కడ ఖాళీ ప్రజలను చెప్పడం కోసం అని. అక్కడ హిందువులు లేరు. ఎంత ఉంటే ఈ వ్యాపారం చేసుకున్న వాళ్ళు, వెళ్ళిపోయిన వాళ్ళు ఉంటే 100-200 మంది ఉండొచ్చు. కానీ అన్ని రాష్ట్ర రాజధానులు వెళ్ళాలని ఆయన కోరిక. అట్లాగే మేఘాలయ రాష్ట్ర ప్రభుత్వం కూడా వెళ్ళనివ్వలేదు, మిజోరాం రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళనివ్వలేదు, అరుణాచల్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఈ మాదిరిగానే ఆర్డర్ ఇష్యూ చేసింది. ఈ 4 రాష్ట్రాలు. అంటే ఒక అందులో హిందూ మత పెద్ద అయిన శంకరాచార్యుల వారికే అక్కడ పోవడానికి మన నిషేధం ఉంటే సాధారణ హిందువుల పరిస్థితి ఏంటి? ఎందుకంటే అది క్రైస్తవ మెజారిటీ రాష్ట్రాలు ఇవి. తర్వాత రెండోది, మేఘాలయ రాష్ట్రము ఒకప్పుడు బెంగాల్ ప్రెసిడెన్సీలో ఉండేది, బంగ్లాదేశ్ అవన్నీ మొత్తం అంతా. ఆ మేఘాలయ రాష్ట్రంలో షిల్లాంగ్లో ఎక్కువ మంది బెంగాలీ ఉంటారు, హిందువులు. తర్వాత ఆ చుట్టుపక్కల కూడా ఆ రాష్ట్రంలో కూడా చాలామంది హిందువులు ఉండేది. కాకపోతే ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత విపరీత మత మార్పులు జరిపి మొత్తం అక్కడున్న గ్యారోస్ అండ్ జయంతియాస్ వీళ్ళందరూ కూడా క్రిస్టియన్స్ అయిపోయారు. ఇప్పుడు ఎవరైతే ఆ అవశేష హిందువులు ఉన్నారో, మిగిలిపోయిన హిందువులు ఉన్నారో, వాళ్ళ ఇంట్లో ఎవరైనా చనిపోతే దహనం చేయడానికి క్రిస్టియన్లు పర్మిషన్ ఇవ్వరు. వీళ్ళు ఏం చేస్తున్నారు, రాత్రిపూట
ఆ మేఘాలయను బంగ్లాదేశ్ ఇండియాకి మధ్యలో చిన్న నది ఉంటుంది ఆ ప్రాంతంలో. రాత్రిపూట వాళ్ళు ఈ కావడి కట్టుకొని ఆ శవాన్ని ఆ నది దాటిపోయి ఆ మధ్యలో ఉన్న లంకలో, అది బంగ్లాదేశ్ కిందకి వస్తుంది, అక్కడ ఆ ఇసుక లంకలో రాత్రిపూట ఎవరు తెలియకుండా దాన్ని ఆ శవాన్ని దహనం చేసి రావాల్సి వచ్చిన దుస్థితి ఈనాడు హిందువులకు మేఘాలయలో ఉంది. అంటే చనిపోయిన వ్యక్తికి దహనం కూడా చేయనివనంత ఇది. మరి రాజ్యాంగ వ్యవస్థలు హిందువుల సమాన హక్కులు ఉన్నాయని చెప్పినప్పుడు మరి దీన్ని ఎందుకు వీటిని రక్షించట్లేదు? మేఘాలయ హైకోర్టు ఉంది, మేఘాలయలో హైకోర్టుకు వెళ్తే హైకోర్టు పట్టించుకోలేదు. సుప్రీంకోర్టు ఉంది, మేఘాలయ ప్రభుత్వం ఉంది, గవర్నర్ ఉన్నారు, కేంద్ర ప్రభుత్వం ఉంది. మరి ఏం చేస్తున్నారు వీళ్ళంతా? రాజ్యాంగం మన సమాన హక్కులను, మన మత హక్కులను రక్షించకపోవడం. తర్వాత ఈ విధంగా ఎక్కడెక్కడైతే ఏ ఏ జిల్లాలలో, ఏ ఏ ప్రాంతాలలో, ఏ ఏ గ్రామాలలో హిందువులు మైనారిటీలు అయిపోయారో అక్కడ వాళ్ళ దుస్థితి మనకు చాలా దారుణంగా ఉంది పరిస్థితి. కాకపోతే ఏంటంటే మనం ఇక్కడ సిటీలో ఉన్నాం కాబట్టి మనకు తెలీదు. కొంచెం అది రూరల్ ఏరియాస్కి పోయి ఆయా ప్రాంతాలకు పోయి మనం చూస్తే అప్పుడు తెలుస్తుంది పరిస్థితి. సో అమలు రాజ్యాంగంలో రాసింది బాగానే ఉంది, కానీ అమలు చేయని హక్కు, అది హక్కే కాదు. ఇప్పుడు ఒక ఇల్లు నా పేరు మీద ఉంటుంది, అది నా ఇల్లే, కానీ ఎవరో వచ్చి కబ్జా చేసి నన్ను అక్కడ పోనీయరు. అది నా ఇల్లు ఎలా అవుతుంది? పేరుకే, కానీ అది నా ఇల్లు అని చెప్పుకోవడానికి కాదు కదా.